హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం డొమైన్ పర్చేజ్ చేశాక హోస్ట్ మనము ఏ విధంగా ఆ వెబ్సైట్లో సోర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ చేశారండి, మన చిన్న రుచులని. ఈ వెబ్సైట్లో మనం కంటెంట్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి. ఇది ఒక డమ్మీ పేజ్ మనకు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోస్టింగ్ వెళ్ళండి. హోస్టింగ్లో మనం ఎక్కడైతే హోస్టింగ్ వేసామో అది క్లిక్ చేసుకోండి. మీకు కంప్లీట్గా దాని యొక్క కంట్రోల్ ప్యానల్ వస్తుంది. కంట్రోల్ ప్యానల్ మీకు ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉందో ఆ ఫైల్స్ని డిలీట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు జిప్ ఫార్మాట్ అప్లోడ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మీకు ఫైల్ ఎక్స్ట్రాక్టింగ్ ఈజీగా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు వెబ్సైట్లో కంటెంట్ లేదో అప్పుడు మీకు అది 403 ఫర్బిడెన్కి కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే మీకు ఫైల్ డిలీట్ అవుతుందో మీకు కంప్లీట్గా మీకు ఆప్షన్ ఏంటంటే 403 ఫర్బిడెన్కి కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఏం లేదు. ఇప్పుడు నేను ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. ఎలాంటి ఫైల్ హోస్టింగ్లో అప్లోడ్ చేసినా కానీ మీరు చేయాల్సిన పని ఏందల్లా మీకు ఎప్పుడైనా కానీ సర్వర్ని జిప్ ఫార్మాట్ అప్లోడ్ చేసుకోవాలి. అది ర్యార్ కావచ్చు, జిప్ ఫార్మాట్. అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు సింపుల్గా మీరు ఎక్స్ట్రాక్ట్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. ఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఏదైతే ఎక్కడైతే మీరు ఫైల్ సేవ్ చేసుకున్నారో అక్కడ మూవ్ క్లిక్ చేసుకొని కంప్లీట్గా HTTP డాక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 403 పర్మనెంట్ ఎర్రర్ వస్తుంది కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు కమింగ్ సూన్ పేజ్ వస్తుంది మీకు కంప్లీట్గా. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా కమింగ్ సూన్ పేజ్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో తర్వాత దీంట్లో మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్గా లోగో కానీ ఏది కానీ మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్లో మనకి ఎలాంటి వాటినైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే మన ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలా ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి కదా, చూడండి. కాపీ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. దీంట్లో మనకు వెబ్సైట్లో ఏదైతే ఉన్నాయో ఇమేజెస్లో, సో మనకి ఏదైతే పేరు మనం అనుకుంటున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఏ నేమ్ అయితే అప్లోడ్ చేసామో ఇక్కడ అదే నేమ్తో మనం ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్గా నేమ్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వాలండి. సో మనం ఏ నేమ్ అనేది తప్పించామంటే అక్కడ మనకు రాదు. సో ఇదే యూఆర్ఎల్ని మనం ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో హోస్టింగ్లో అదే యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఎక్కడైతే ఫైల్ లోడ్ చేసామో అక్కడికి ఇచ్చుకోవాలి. ఎందుకంటే దీంట్లో మన వెబ్సైట్ యొక్క లోగో రావడానికి. సో క్లిక్ చేసిన వెంటనే HTTP బ్లాక్స్లో మీకు index.php ఫైల్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే మీరు కమింగ్ సూన్ ఉందో అక్కడ ఈ యొక్క లోగో సంబంధించిన టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, యాడ్ చేసుకొని సో ఇక్కడ మనం పెట్టుకోవాలి. సో మన కంప్లీట్గా మన లోగోకి అప్డేట్ అయిన వెంటనే ఇక్కడ మనకు అప్డేట్ అనేది కంప్లీట్గా జరుగుతున్నట్టు. సో మనకు ఆ ఫైల్ అనేది ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అక్కడ మనం తీసుకొని ఈ ఫైల్ ఇక్కడ మనము అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎలాంటి అయినా మనకు ఇక్కడ అప్డేట్ చేసుకోవడానికి లోగోకి కొంచెం టైం తీసుకొని మనం మాకు ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లోగో అనేది డిస్ప్లే అవుతుందండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సంప్రదించండి. నేను కంప్లీట్గా మీకు ఇన్ డీటెయిల్గా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు మేక్ ఏ సోర్స్ అప్లోడ్ బై ది ఈచ్ హోస్టింగ్ ప్యానల్. సో మనం ఫైనల్ పేజ్ డిజైన్ చేశాక మీకు వస్తుంది ఇట్లా. సో ఇట్లా మనం కమింగ్ సూన్ ఈ పేజ్ డిజైన్స్ పెట్టుకోవాలి మీరు. మరి మీ కోసం మన ఛానల్ని సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.